వెల్కమ్ టు 99 టీవీ. నేను దేవులపల్లి మోహన్. వెల్కమ్ టు వి టాక్స్. తాజాగా సాయి కృష్ణ కేసు గురించి మనం ఎన్నో ట్విస్టులు చూసాము. ఇప్పుడు కోర్టు విచారణ ఈవేళ యాక్చువల్గా అది వాయిదా పట్టడం జరిగింది హెబియస్ కార్పస్ పిటిషన్ మీద. అలాగే నాగరాజుని కస్టడీలోకి తీసుకోవాలి అనేటువంటి పిటిషన్ మీద కూడా విచారణని జూలై 1వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఈ అంశాలని మీద మనతో చర్చించడానికి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సెంగళూరు వెంకటేష్ గారు, హైకోర్టు అడ్వకేట్. అలాగే కన్నా రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అదే సార్, తాజాగా ఈ విచారణ వాయిదా పడింది అనేటువంటిది తెలుస్తుంది. దీని మీద మీ ఒపీనియన్? ఇది రొటీన్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో జరిగేది సార్. బట్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు ఇలా వాయిదా పడడం అనేది, వాయిదా పడటం కాదు, బెంచ్ కి రీచ్ అవ్వకపోవడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. బట్ ఇది డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఇలా జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఒక్కర భాషను చెప్పాల్సిన పని ఏం లేదు ఎవరు కూడా. ఖచ్చితంగా 1 or 2 days లో ఇది మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది. ఈ బెంచ్ మీదకి వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ 3 పిటిషన్స్ కూడా ఒకేసారి బెంచ్ మీదకి వస్తాయేమో అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా హెబియస్ కార్పస్ పిటిషన్ లో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, లేకపోతే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క వెర్షన్ ఏంటి. అట్ ద సేమ్ టైం సిబిఐకి ఈ కేసును బదలాయించాలి అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు వేసినటువంటి పిటిషన్. దాంతో పాటుగా సిట్టు విచారణ బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిఐ నాగరాజు గారిని జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి, వారి యొక్క కస్టడీకి అడిగేటువంటి ఒక పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా గౌరవ న్యాయస్థానం తన యొక్క తీర్పుని ఇవ్వడానికి రిజర్వ్ చేసే ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్ డెలివరీ, జస్టిస్ డెలివరీ అయితే ఇమీడియట్ గా జరుగుతుంది హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా లాయర్స్ ఫోరం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు సిజిఐ గారికి, అలాగే హైకోర్టు సిజిఐ గారికి, అట్ ద సేమ్ టైం ఎన్హెచ్ఆర్సి కూడా 2 కేసుల మీద తమ యొక్క అభిప్రాయాలను వెల్లబుచ్చుతూ సిఐ నాగరాజు కేసు ఎందుకు సిబిఐకి బదలాయించాలి అనేది డీటెయిల్డ్ గా రకరకాల జడ్జిమెంట్స్, వివిధ రకాల జడ్జిమెంట్స్ అన్నింటిని కూడా ఉదహరిస్తూ ఒక డీటెయిల్డ్ లెటర్, 8 పేజీల లెటర్ రాయడం జరిగింది. సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకుని ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐ చేతుల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనేది, ఒకటి కస్టోడియల్ టార్చర్ అయితే, ఇంకొకటి జ్యుడిషియల్ ప్రాసెస్ కి లేదంటే పోలీసు ప్రాసెస్ కి భిన్నంగా పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది డీటెయిల్డ్ గా వివరిస్తూ, అతను ఇచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కింద మనం ట్రీట్ చేసేటువంటి ఒక వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అతను లైవ్ రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ అతని ఫోన్ లో భద్రపరిచి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ రికార్డింగ్ ని పరిశీలిస్తే సిఐ నాగరాజు తనను చిత్రహింసలు పెడుతున్నారని, రకరకాల కేసుల్లో అతన్ని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి నేరారోపణ చేస్తూ అతన్ని అక్యూజ్డ్ గా చూపించడానికి ప్రయత్నం చేసి కేసు ఒప్పుకోమని చెప్పేసి అతన్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా వీడియో ఎవిడెన్స్ ఇచ్చి చనిపోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ 2 కేసుల్లో కూడా అంత తీవ్రమైనటువంటి విచారణ జరగట్లేదు. అట్ ద సేమ్ టైం తక్షణం ఇటువంటి కేసులకి సంబంధించి కొంత నష్టపరిహారాన్ని గవర్నమెంట్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి కూడా ఇవ్వలేదు గవర్నమెంట్, ఇది కూడా ఇవ్వలేదు, అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు అని చెప్పేసి అనేది ఈ యొక్క లెటర్ యొక్క సారాంశం. వీరు డిమాండ్ చేసిన విధంగా సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి కూడా 50 లక్షల రూపాయలకు తగ్గకుండా నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి వీరు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు ఇటువంటి కేసుల్లో నష్టపరిహారాన్ని అడుగుతామంటే, ముఖ్యంగా మనం మదురై కోర్టులో మొన్న ఏప్రిల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ లో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఉరిశిక్ష వేస్తూ సుమారుగా 1,45,00,000 రూపాయలు లేదా 1,40,00,000 రూపాయలు, సబ్జెక్ట్ కరెక్షన్, 1,40,00,000 రూపాయలకు తగ్గకుండా వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ వచ్చింది. బేసిక్ గా ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకున్న ఈ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తుందనేది ఈ యొక్క లెటర్ యొక్క సారాంశం. ఓవరాల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వం విచారణ చేయాలి, విచారణతో పాటు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఈ 2 చేయకుండా ప్రభుత్వం
నాగరాజు గారి మీదే కేసు కట్టి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది అని చెప్పేసి మనందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి ప్రభుత్వంతో యుద్ధమే చేశాం. అయితే ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు సిట్టు విచారణలో మరి ఒక ముగ్గురిని నిందితులుగా చూపిస్తూ వాళ్ళలో కూడా కొంతమందిని అరెస్ట్ చేశామని చెప్పేసి అని చెప్తున్నారు. చూడాలి ఒకసారి ప్రభుత్వం వేసినటువంటి సిట్టు వ్యవహారాలు కానివ్వండి, వీడియో ఫుటేజ్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, మెడికల్ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, అలాగే కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం రేపు వచ్చే 1-2 తేదీల్లో చూడబోతున్నాం. ఇప్పుడు నష్టపరిహారం అన్నారు కదా, యాక్చువల్గా మనం చూసుకుంటే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలా భారీ యాక్సిడెంట్, యాక్చువల్గా అది హ్యూమన్ ఎర్రర్ అనేటువంటిది కూడా మనకు క్లియర్గా తెలుసు. సో దానికి 100% గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని కూడా తెలుసు. అప్పుడే నష్టపరిహారం ప్రకటించలేదు అనేటువంటి దాని మీద ప్రతిపక్షాలు కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ కూడా చాలా గట్టిగా అడగటం జరిగాయి. మరి ఇప్పటిదాకా ప్రకటించినట్టుగా కూడా ఏం సమాచారం లేదు కదండి. లేదండి, ప్రభుత్వం తరపు నుంచి తక్షణ సహాయం కింద 25 lakhs ఏదో ఇస్తున్నాము అని చెప్పేసి అది కూడా అది ఆ ఉక్కు శాఖకి సంబంధించి అంటే యూనియన్ గవర్నమెంట్ నుంచి ఏదో ఇచ్చారు, బట్ స్టేట్